హైదరాబాద్లో గ్యాస్ కొరత తీవ్రమవుతోంది. గ్యాస్ సిలిండర్లు దొరకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు వండుతున్నారు. మరికొన్ని హోటల్స్లో మెనూను తగ్గించేస్తున్నారు. హోటల్స్లో మాత్రమే కాదు, హాస్టల్స్, క్యాటరింగ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని క్యాటరింగ్ సంస్థలైతే గ్యాస్ మీరు అందిస్తేనే వంటలు చేస్తామని షరతులు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సిఎన్జి బంకుల దగ్గర వందలాది క్యాబులు, ఆటోలు గంటల తరబడి క్యూ లైన్లలో బారులు తీరుతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రపంచ పరిణామాల నుంచి హైదరాబాద్ వీధుల వరకు వచ్చిన ఈ గ్యాస్ సంక్షోభం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ఇంధన మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఏర్పడిన పరిస్థితులు, సముద్ర మార్గాల్లో సమస్యల వల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. మన దేశం కూడా దిగుమతులపై ఆధారపడే దేశమే. అందుకే ప్రపంచ మార్కెట్లో మార్పులు వస్తే అవి నేరుగా మన దేశానికి కూడా ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం మన దేశంలోనే కాదు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టల్స్లో వాడే కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో కొన్ని హోటళ్ళు వంటలు చేయడానికే ఇబ్బందులు పడుతుంటే మరికొన్ని హోటళ్ళు మెనూను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సిఎన్జి బంకుల వద్ద పరిస్థితి కూడా అంతే తీవ్రంగా ఉంది. హైదరాబాద్లో అనేక సిఎన్జి బంకుల వద్ద క్యాబులు, ఆటోలు వందల సంఖ్యలో క్యూలో నిలబడుతున్నాయి. గ్యాస్ నింపించుకోవడానికి కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆటో నడుపుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వారు నడుపుకునే వాహనాలకు ఓనర్లు కాదు. వారు కిరాయికి తీసుకొని క్యాబులు, ఆటోలు నడుపుకుంటున్నారు. రోజు సంపాదించిన డబ్బులో మొదట యజమానికి అద్దె చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే వారి జీవనం గడుస్తోంది. అలాంటి సమయంలో గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో పాటు గ్యాస్ దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వాస్తవం ఏంటంటే, ఒక చిన్న హోటల్లోనే 10 నుంచి 20 మంది వరకు పనిచేస్తారు. వంట చేసే మాస్టర్లు, సర్వర్లు, సహాయకులు వారంతా కూడా ఆ హోటల్ పైనే ఆధారపడి జీవిస్తారు. గ్యాస్ సరఫరా ఆగిపోతే మొదట ప్రభావం పడేది ఇలాంటి కార్మికులపైనే. ఈ ప్రభావం ఇంతటితో ఆగకుండా పెళ్లిళ్లపైన కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక పెళ్లిలో వంటలు చేయాలంటే 10 నుంచి 20 గ్యాస్ సిలిండర్లు కూడా అవసరం పడుతుంది. కానీ గ్యాస్ దొరకకపోవడంతో కొన్ని క్యాటరింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్లు మీరు ఏర్పాటు చేస్తేనే వంటలు చేస్తామని షరతులు విధిస్తున్నారు. దీంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకునే కుటుంబాలకు ఇది కొత్త సమస్యగా మారుతోంది. ప్రపంచ పరిస్థితుల నుంచి ప్రారంభమైన ఈ ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ వీధుల్లో, హోటళ్లలో, సిఎన్జి బంకుల వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమస్య చిన్న వ్యాపారాలను, డ్రైవర్లను, పెళ్లి వేడుకలను కూడా ప్రభావితం చేస్తోంది. మరి ఈ పరిస్థితి త్వరలో సర్దుకుంటుందా, లేదంటే ఇంకా తీవ్రంగా మారుతుందా? మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.